ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం సవ్యంగా పనిచేయడానికి కొత్తగా ఇనుప పైపులైన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తామని అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు అన్నారు. ఒంటిమిట్ట మండలంలోని కోటబాడు పంపు హౌస్లో మోటారు 2 ద్వారా సోమశిల వెనుక జలాలను గురువారం చెమ్మర్తి జగన్మోహన్ రాజు, భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విడుదల చేశారు. తటాకంలో గంగమ్మకు జలహారతి పూజలను నిర్వహించారు. చెమ్మర్తి మాట్లాడుతూ, గతంలో ఏర్పాటు చేసిన సిమెంటు పైపులు నీటి సరఫరాలో ఒత్తిడికి తట్టుకోలేక తరచూ పగిలిపోతూ ఉన్నాయని, వాటిని మార్చడానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ స్కీము నిలిపివేయాల్సి వస్తూ ఉన్నదని అన్నారు. 3 కిలోమీటర్ల మేరకు ఇనుప పైపులు వేయడానికి 10 కోట్ల రూపాయల నిధులు కావాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు అంచనాలు రూపొందించినట్లు వివరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థిక వనరులు తెప్పించడానికి గట్టిగా కృషి చేస్తానన్నారు. సాగునీటి సంఘం అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి, డైరెక్టర్ బాలమునయ్య, నాయకులు శ్రీహరి, హరినాథ్ రెడ్డి, భానుప్రకాష్ రాజు, శివరాజు, శివారెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సంపాదనలతో అరాచకాలు సృష్టించడానికే సరిపోయింది. కనీసం బాధ్యత లేకుండా 5 సంవత్సరాలు ప్రవర్తించినారనడానికి నిలువెత్తు తార్కాణం ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకం. ప్రతి సంవత్సరం ఒంటిమిట్టకు సంబంధించి ఒంటిమిట్ట రామాలయం యొక్క పరిసర ప్రాంతాల్లో సాగునీరు ఇవ్వడమే కాకుండా రాములవారి యొక్క తెప్పోత్సవం లాంటి ఉత్సవాలకు కూడా ఈ నీళ్లు అందజేయాలన్నటువంటి ఉద్దేశంతో, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత కనీసం మెయింటెనెన్స్కు నోచుకోవడం లేదు. ఇక్కడ పనిచేసే ఆపరేటర్కు 4 సంవత్సరాలుగా జీతం ఇవ్వడం లేదు. మిషన్లు పనిచేసేదానికి కావాల్సినటువంటి గ్రీసు, ఇంజిన్ ఆయిల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవ్వకుండా కేవలం సంవత్సరంకి 10 లక్షల రూపాయలు ఉంచితే కనుక ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకి దాదాపు మండలాల్లో దాదాపు 60% గ్రౌండ్ వాటర్ పెరిగి అక్కడ పంటలు పండి ఇక రైతులందరూ సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఇవాళ దీన్ని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసేటటువంటి ఏ చిన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలకు కూడా ఎక్కడ కూడా వదలకుండా సమిష్టిగా ఎంత మంచి చేయొచ్చు అంటే చాలా స్పష్టమైన అత్యధిక దేశంలో గర్వించదగినటువంటి ఎప్పుడూ లేనటువంటి మెజార్టీనిచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ నిలబెట్టిన తర్వాత వాళ్ళకు అంతో ఇంతో చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ రాజంపేటలో వర్షాభావం బాగా తక్కువైనా కానీ రాజంపేట, నందలూరులో చెయ్యేరులో వచ్చేటటువంటి నీరు ఎగువ ప్రాంతాల్లో వర్షం పడి చెయ్యేరులో నీళ్లు వెళ్తూ ఉంటే కనుక దాదాపు నీరుని ఎగ్గట్టి దాదాపు 8 చెరువులకు ఇవాళ నీళ్లు నింపడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న మెయింటెనెన్స్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఈ ఒంటిమిట్ట చెరువుకు కూడా నీళ్లు ఇవ్వాలన్నటువంటి ప్రయత్నాన్ని గత 3 నెలలుగా చేస్తూ వస్తూ ఉన్నాం. ఎన్నో అడ్డంకులు ఎదురైనా కానీ మరొకసారి ఇవాళ ఒంటిమిట్ట చెరువుకు నీళ్లను ఇస్తూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలకి ఎక్కడైతే ఉన్నటువంటి వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఎక్కడైతే కనుక మేలు జరుగుతుందో ఆ మేలు కోసం కష్టపడడానికి కూటమి నేతలంతా మేము సిద్ధంగా ఉన్నాం. దానికోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. శుభదినము. ఈ రాష్ట్రం అధికారికంగా శ్రీరామచంద్రుని యొక్క ఒంటిమిట్ట ఆలయాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూటమి నాయకులందరం కూడా కోరుకుంటే ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అధికారిక భద్రాచలంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రకటించారు. అదే సమయంలో ఊరికే ప్రకటించడమే కాదు, అభివృద్ధి కూడా చేయాలనేటువంటి తలంపుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి నాయకుల యొక్క దూరదృష్టితోటి 100 కోట్ల రూపాయలని ఒంటిమిట్టకు ఇవ్వడమే కాకుండా ఎత్తిపోతల పథకాన్ని కూడా శాశ్వతంగా ఉండాలి, స్వామివారి ఆలయం పక్కన జలకళ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో కూడా భక్తులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక నిరంతరం నీళ్లు ఉండాలి, దాన్ని ఒక ఎకో టూరిజంగా కూడా డెవలప్ చేయాలి, భక్తులను పెద్ద ఎత్తున ఆకర్షించాలి అనేటువంటి ఉద్దేశంతో సోమశిల బ్యాక్ వాటర్ని అంతా కూడా 35 కోట్ల రూపాయలు వెచ్చించి ఆనాడు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రభుత్వాలు మారాయి. దురదృష్టం ఏంటంటే మా జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతోటి
ఈ మెయింటెనెన్స్కి గత ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోయినా వాటి మీద నిరంతరం వెచ్చించి కొంత ఊరి మీద మమకారంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా బాకీలు గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటివి ఉన్నాయి. ఆ విధంగా గత ప్రభుత్వంలో మరుగున పడ్డాయి. ఈ ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీటికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించడం ఏదైతే ఉందో చాలా సంతోషం. కానీ ఈ సందర్భంగా ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో బనకచర్లకు పట్టిసీమ ద్వారా వచ్చేటువంటి నీరుని గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో వేయడం ద్వారా, కృష్ణాలో వేసినటువంటి నీళ్ళన్నీ కూడా పెన్నాలో కలపడం ద్వారా, పెన్నా ద్వారా సోమశిలకి లింక్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో రాయలసీమలో కరువు ఛాయలు కనిపెడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహాసంకల్పం తీసుకొని ప్రయత్నం చేశాడు. అయితే రేవంత్ రెడ్డి గారు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రులందరూ కూడా అభిమానంతో రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యాడు. అదే వ్యక్తి ఈరోజు కిరికిరీలు పెడుతున్నారు. దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇది సరైనటువంటి విధానం కాదు. నీకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతం గురించి తెలుసు, ప్రతి వ్యక్తి నీ ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా కేవలం ప్రాంతాల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి ఆంధ్ర తెలంగాణ మధ్య మరొకసారి విఘాతం కల్పించాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు మోకాలు అడ్డాలనేటువంటి ఆలోచన విరమించుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు.